Okay, guys, recording started. Once again, good morning. Thanks for joining. So last 10 minutes, 15 minutes, we have spent time on introduction, self-introduction. So thanks for your time. On this, we'll continue regular basis. Okay. So రేపటి నుంచి when we start the session at 9:30, first we will work with updates, which can be called as a Scrum meeting. Okay, Scrum meeting. దానికి అదే స్టార్ట్ అయ్యింది ఆఫీస్. ఓకే, బయటకు వెళ్తున్నారు కదా. సో వర్కింగ్ వాళ్ళకి డెఫినెట్గా 9:30, 9:45, 10కి స్క్రమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే 3 థింగ్స్. ఈ స్క్రమ్లో జనరల్గా ఐటీ ఇండస్ట్రీలో ఏం చేస్తారు అనేది మీకు ఆల్రెడీ 12 వీడియోస్ ఇచ్చాను కదా, అందులో ఉంటాయి. స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. There will be 4 points, 4 important things will be there. The first one is what you have done yesterday as part of your work. Today morning, every day morning at 9:30, 10, when you join in a Scrum meeting, you have to tell what you have done yesterday. Yesterday, I have created one SQL table. So what are you doing today? Table is created. Now I am going to load the data into that table and I am testing. Okay, that work I am doing now. What is your plan to do? What are going to do after this task? And fourth one, any issues in your work or what will next and will stop generally. సో ఈ 4 థింగ్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు 100% యాజ్ పార్ట్ ఆఫ్ స్క్రమ్ మీటింగ్. ది స్క్రమ్ మీటింగ్ షుడ్ బి ఇన్ 20 to 30 minutes. ఇంతకు మించి ఉండకూడదు. ఓకే, సో హూ విల్ బి దేర్ ఇన్ దిస్ మీటింగ్? ఎంటైర్ టీమ్, ఆల్ టీమ్ మెంబర్స్ విల్ బి దేర్, including project manager, scrum master, data engineers, testers, platform engineers, and the admins. ఎవ్రీబడి మీ టీంలో ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్గా ఈ నెంబర్ వచ్చి ఒక 10 to 20 మధ్యలో ఉంటుంది, ఆర్ 8 to 15, 20 అట్లా. సో టీమ్, సో ఒక్కొక్కరికి 1 minute కంటే ఎక్కువ టైం ఉండదు మాట్లాడటానికి. సో మీరు ఎక్కువసేపు మాట్లాడినా స్క్రమ్ మాస్టర్ ఆపేస్తారు. ఈ 4 థింగ్స్ మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి మనం ఏం చేయాలి ఇక్కడ? వాట్ యూ హ్యావ్ లెర్న్ ఎస్టర్డే. ఇప్పుడు ఈరోజు స్క్రమ్ మీట్ అండి ఏం మాట్లాడతారు? ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ ద ప్లానింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ అవైలబుల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అండ్ ఐ హ్యావ్ వాచ్డ్ 2 బిగ్ డేటా రికార్డింగ్ వీడియోస్. ఇది వాట్ యూ హ్యావ్ డన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ద న్యూ థింగ్స్ అబౌట్ ద 7 important points. After that, I will finish 2 more big data videos. And I will do some 15-20 minutes practice on typing. And I will spend 1 hour on the communication skills. So any issues? As of now, no issues. That's it. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా, 1 minute లో అయిపోయింది. సో ఎవ్రీబడి షుడ్ టాక్ లైక్ దిస్. ఫాలో అవ్వండి. ఫైన్ గైస్, చేద్దాం ఇది. ఓకే, సో అసలు స్క్రమ్ మీటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్క్రమ్ మీటింగ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అజైల్ ప్రాసెస్. అజైల్ అనేది ఒక ఎగ్జిక్యూషన్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు కూడా. ఓకే, సో అజైల్ ప్రాసెస్ ముందు దెర్ ఈస్ ఎ ప్రాసెస్ కాల్డ్, ఎనీబడి కెన్ హెల్ప్? వెరీ గుడ్, వాటర్ఫాల్ మోడల్. వాటర్ఫాల్ మోడల్ అని ఒక మోడల్ ఉండేది. ఇది 2002 నుంచి ఆల్మోస్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటూ ఇండస్ట్రీ యూజ్డ్ వాటర్ఫాల్ మోడల్. ఆల్మోస్ట్ ఫస్ట్ 6 years వాటర్ఫాల్ మోడల్ యూజ్ చేసాం మేము. ఆఫ్టర్ 2010 అజైల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అజైల్ ప్రాసెస్కి వాటర్ఫాల్ మోడల్ డిఫరెన్స్ ఏంటంటే, అజైల్ ఈజ్ లైక్ ఏ ఐటరేటివ్ మోడల్. ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఏ బ్రీఫ్ అబౌట్ వాటర్ఫాల్ మోడల్, దెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ మోర్ దెన్ 10 minutes హియర్. బట్ నా రికార్డింగ్స్లో మాత్రం ఐ హ్యావ్ స్పెండ్ ఆల్మోస్ట్ ½ hour to 1 hour ఆన్ దిస్. మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్తున్నా. వాటర్ఫాల్ మోడల్ ఏంటంటే, సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు టీసీఎస్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఫ్రమ్ మేబీ ఐకియా తీసుకుందాం. ఓకే, ఐకియా ఎనీథింగ్, రెడ్డి ల్యాబ్స్ తీసుకుందాం. రెడ్డి ల్యాబ్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ప్రాజెక్టు బడ్జెట్ 5 crores, 1 year టైం. TCS is the technical team, they will work.
సో వాటర్ ఫాల్ మోడ్లో ఏమవుతుందంటే 1 year ప్రాజెక్ట్కి ఫస్ట్ డే 1 ఎంతమంది టెక్నికల్ పీపుల్ ఉన్నారు? సపోజ్ లెట్స్ టేక్ 20 టీమ్, 20 మెంబర్స్ రిక్రూట్ చేసుకోవాలి. క్లయింట్కి పంపించాలి. క్లయింట్ షుడ్ సీ ఆల్ 20 ప్రొఫైల్స్ అండ్ ఇంటర్వ్యూ తీసుకుని 20 మెంబర్స్ రెడీగా ఉంటారు. కానీ 20 మెంబర్స్కి ఫస్ట్ డే నుంచి వర్క్ ఉంటుందా? నో రైట్. ఫస్ట్ 1 month ఏముంటుంది? రిక్వైర్మెంట్స్, డిజైన్, ఓకే. అండ్ సెకండ్ మంత్ ఏముంటుంది? ఆర్కిటెక్చర్, బిల్డింగ్ అండ్ మేబీ డిఏ షీటు, మ్యాపింగ్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి. సో సెకండ్ మంత్ 1 month ఇది, ఓకే. నెక్స్ట్ థర్డ్ మంత్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 2 months డెవలపర్స్ అందరూ ఫ్రీనే ఉంటారు. ఆల్మోస్ట్ 20లో ఒక 8, 9, 10 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారు, డేటా ఇంజనీర్స్. అందరూ వర్క్ ఏముండదు, జస్ట్ రిక్వైర్మెంట్స్ గో త్రూ అవుతున్నా, ఏదో లెర్నింగ్, ఏదో టైం పాస్ ఉంటుంది, తప్ప ఏముండదు. సో థర్డ్ మంత్కి వచ్చేసరికి ఇక్కడ డెవలప్మెంట్ 3 months టైం, 3 months డెవలప్మెంట్. సో ఎన్ని మంత్స్ అయింది ఇప్పటికి? 5 months అయింది. తర్వాత 1 month టెస్టింగ్ ఉంటుంది, లేదంటే వీ కెన్ సే డెవలప్మెంట్ 4 months, టెస్టింగ్ ఒక 2 months, 6, 7, 8 అయింది. ఓకే. ఆఫ్టర్ దట్ 1 month యూఏటి, ఇక్కడ ఎస్ఐటి అనొచ్చు, ఎస్ఐటి, యూఐటి. దెన్ తర్వాత 1 month డిప్లాయ్మెంట్. తర్వాత నెక్స్ట్ ఉన్న టైం పోస్ట్ ప్రొడక్షన్ రిలేటెడ్ వర్క్, హ్యాండ్ ఓవర్ చేయటం ఇవన్నీ ఉంటాయి. ఇలా ఉంటుంది జనరల్గా. సో ఇది వాటర్ ఫాల్ మోడ్, అంటే 1 by 1 వెళ్తుంది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీ కెనాట్ యూటిలైజ్ ఆల్ 20 టీమ్. బట్ అందరికి 20 మెంబర్స్కి 12 monthsకి శాలరీ ఇవ్వాల్సింది, వర్క్ ఉన్నా లేకపోయినా. ఓకే. నేను ఐబీఎంలో వర్క్ చేసేటప్పుడు 2008 అనుకుంటా, ప్రాజెక్ట్ వచ్చేసింది, బిల్లింగ్ వచ్చేసింది, రిక్వైర్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి 3 months ఇచ్చారు. కలిసి 3 months ల్యాప్టాప్ కూడా ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్తూ రావటం. 3 months తర్వాత డిజైన్ డాక్యుమెంట్ ఇచ్చారు, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాము. ఈలోపు కస్టమర్ నుంచి ఏవో చేంజెస్ వచ్చినాయండి ఇమీడియట్గా. మళ్ళీ రీడిజైనింగ్ అని చెప్పేసి మళ్ళీ ఒక 1 month ఆగారు. 4 months, ఆల్మోస్ట్ 4.5 months నథింగ్, 1% కూడా వచ్చారు. ఎంతమంది? 15 members. అప్పుడులో జావా స్ట్రక్స్ మీద వర్క్ చేసేవాళ్ళం వాటర్ ఫాల్ మోడ్లో. సో ఎంత లాస్ కంపెనీకి, అండర్స్టాండ్? సో దీనివల్ల ఈ 4 months డెవలపర్స్ వర్క్ చేస్తారు, అప్పుడు టెస్టర్స్ వర్క్ ఉండదు, సో వీళ్ళకి వర్క్ ఉండదు. సో 4 months చేసిన తర్వాత డెవలపర్స్ అందరూ కూడా టెస్టింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇద్దరు చాలు. అవుట్ ఆఫ్ 10, 2 members విల్ బి ఇన్వాల్వింగ్ టెస్టింగ్ అండ్ అదర్స్ విల్ బి ఐడియల్. సో దీనివల్ల బడ్జెట్ ఎక్కువైపోతుంది, ప్రాపర్ వర్క్ ఉండదు, టీమ్కి యూటిలైజేషన్ ప్రాపర్గా ఉండదు, అండర్ యూటిలైజేషన్ ఎక్కువ. ఇదొక ప్రాబ్లం. అండ్ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ బేసిక్గా వీళ్ళ రిక్వైర్మెంట్ ఇక్కడ ఇస్తారు, వీళ్ళు అర్థం చేసుకునేది డిజైన్, ఆర్కిటెక్చర్ క్రియేట్ చేస్తారు. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్లాన్ చేసిన ఆర్కిటెక్చర్లో పాయింట్స్ ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకుని క్రియేట్ చేసిన తర్వాత డెవలపర్స్కి వచ్చేసరికి మారిపోతుంది, డెఫినెట్గా మారిపోతుంది. సో 4 months కంప్లీట్గా డెవలప్మెంటే, రిక్వైర్మెంట్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు టెస్టర్స్ చేస్తారు. టెస్టర్స్ ఏంటి? మళ్ళీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ని రీడ్ చేసి ఎలా ఉండాలి, ఫ్లో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించుకొని చేస్తారు. డెవలపర్స్ థింకింగ్కి టెస్టర్ థింకింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, బికాస్ ఆఫ్ 4 months అయిపోయింది. సో ఈ టెస్ట్ చేసినప్పుడు వచ్చే ఇష్యూస్ Your voice is breaking. వచ్చి యాక్చువల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ దిస్, బట్ యు ఆర్ డెవలప్డ్ లైక్ దిస్. Is it fine now? Yeah, Hello? it is Am I fine guess? now. Like there was Can you hear a me? disruption between actually. Yes. Okay. సారీ. సో ఇది ఆల్రెడీ ఐటీలో ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, రేపు వాటర్ ఫాల్ మోడల్ గురించి తెలియకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్లీ జాయిన్ అయిన వాళ్ళు తెలియదు. సో 100% ద రిక్వైర్మెంట్స్కి అవుట్పుట్కి చేంజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ రీడిజైన్ అంటారు. 1 yearలో ప్రాజెక్ట్ అవుద్దా?
అవుతుంది 5 crores బడ్జెట్ సరిపోదంటాడు టీసీఎస్ వాడు. అక్కడ మళ్ళీ బిగ్ డిస్కషన్స్ జరిగి ఆ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసి టైం ఇంక్రీజ్ చేసి ఈ ప్రోడక్ట్ మీద మళ్ళీ రీడిజైన్ చేసి దాన్ని మళ్ళీ రీడెవలప్ రీటెస్టింగ్ ఎవ్రీథింగ్ విల్ బి రిపీటెడ్ వర్క్. అలాగా నాకు తెలిసి 2000 నుంచి 2012 వరకు ఇన్ బిట్వీన్ 70% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయింది ఈ వాటర్ ఫాల్ మోడల్ వల్ల. ఎక్స్పెక్టేషన్ ఒకటి, చేసింది ఒకటి. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక పిక్చర్ గీసేస్తాడు, అది హార్స్ లాగా. ఓకే, ఆ హార్స్ పిక్చర్ చూసి రిక్వైర్మెంట్, డిజైన్ డాక్యుమెంట్, ఆర్కిటెక్చర్ అన్ని గీసి ఆర్కిటెక్చర్ నుంచి డెవలపర్స్కి ఇచ్చేసరికి ఆ హార్స్ కాస్త డాగ్ అవుతుంది. ఓకే, ఈ డెవలపర్స్ డెవలప్ చేసి టెస్ట్ చేసి యూఐటీకి మళ్ళీ ఈ క్లయింట్కి వెళ్ళేసరికి అది క్యాట్ అవుతుంది. ఓకే, అక్కడ డిస్కషన్ అవుతుంది. నేను ఇచ్చిన హార్స్, నువ్వు క్యాట్ అండి, వీళ్ళు డిస్కషన్. నువ్వు ఇచ్చిన దాంట్లో 2 చెవులు ఉన్నాయి, ఇక్కడ 2 చెవులు ఉన్నాయి, దానికి ఒక ముక్క ఉంది, ఇంకొక ముక్క ఉంది. అంటే పార్ట్స్ సేమే కదా, సేమే ఉంటాయి కదా పార్ట్స్, షేప్ మారిపోతుంది. అలా ఎలా అయితే చేంజ్ అవుతుందో రిక్వైర్మెంట్ కూడా అలాగే తయారైంది. అందుకని ఈ వాటర్ ఫాల్ మోడల్ 100% ఫెయిల్ అయిపోయింది. తర్వాత అజైల్ ప్రాసెస్ వచ్చింది మార్కెట్లో. అజైల్ ప్రాసెస్ ఇస్ ఏ ఐటరేటివ్ మోడల్. ఇది ఎలా ఉంటుందంటే, లెట్ మీ రిమూవ్ దిస్. సేమ్ ప్రాజెక్ట్, సేమ్ టీమ్. ఓకే, బట్ the thing is, the project work will be divided into sprints. ఇవన్నీ మీకు ఒక ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్ అని ఒకటి ఉంది. మీ దగ్గరికి ఎవరికైనా వచ్చిందా, రాలేదు ఇంకా? ఇంపార్టెంట్ థింగ్స్ డాట్ ఉందండి. ఎస్, రిసీవ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు, మీకు కోర్సు అయ్యాక జాబ్లో వెళ్ళాక కూడా ఇది ఇంపార్టెంట్. దీంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది నేను 3 years నుంచి ప్రిపేర్ చేస్తాను. ఎప్పటికప్పుడు కొత్త యాడ్ చేయడం, లింక్స్ గురించి. కానీ ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు నేను మాట్లాడేది అసలు ఐటీ కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్లో టెక్నికల్ యాక్టివిటీస్ ఏముంటాయి, ప్రాసెస్ యాక్టివిటీస్ ఏముంటాయి. యాజ్ ఏ డెవలపర్ ఆర్ డేటా ఇంజనీర్గా మీరు టెక్నికల్గా ఇవి చేస్తారు. ఏంటి, డెవలప్ చేయటం, యూనిట్ టెస్టింగ్ చేయటం, ఎస్ఐటీతో సపోర్ట్ చేయటం, యూఐటీ బిజినెస్తో వర్క్ చేయటం, సైన్ ఆఫ్స్ అంటే అగ్రిమెంట్స్ తెచ్చుకోవడం, అగ్రిమెంట్స్ ఇన్ ద సెన్స్ అప్రూవల్స్ ఆన్ టెస్టింగ్ డెవలప్మెంట్ మీద. తర్వాత గో లైవ్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ మనమే చేయాలి. దానికి సిఆర్ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ సిఆర్ ప్రాసెస్ అయిన తర్వాత డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత డేటా వాలిడేషన్, బిజినెస్ అప్డేట్స్, ప్రొడక్షన్ సపోర్ట్ యాక్టివిటీస్, తర్వాత డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేయడం. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్కి హ్యాండ్ ఓవర్ అవుతాం. ఇదంతా కూడా టెక్నికల్ యాక్టివిటీస్. ఇది మనం ఎనివేస్ డిస్కస్ చేస్తాము. చాలామంది బయట ఇది మాత్రం నేర్చుకుని వెళ్తారు, ఇది నేర్చుకోరు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ దీనికన్నా ముందు ఇది ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ప్రాసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైట్. సో ఈ ప్రాసెస్లో మనం అజైల్ ప్రాసెస్ నేర్చుకుంటున్నాము. అజైల్ ప్రాసెస్లో నేను బోల్డ్లో పెట్టిన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్క్రమ్ మీటింగ్ గురించి ఇందాక మాట్లాడాను కదా. నౌ స్ప్రింట్. స్ప్రింట్ ఈజ్ ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్లో ద టైమ్ని స్ప్రింట్స్ కింద డివైడ్ చేస్తారు. స్ప్రింట్ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్? 1 year అంటే 12 months ప్రాజెక్టు. 12 months ప్రాజెక్ట్ని జనరల్గా ఇప్పుడు డేటా ఇంజనీరింగ్లో క్వార్టర్లీ ఐటరేషన్స్గా తీసుకుంటారు. అంటే 4 iterations. ఓకే, 4 iterations-లోకి వస్తుంది. ఈ 4 iterations-లో డెలివరబుల్స్ 4 times ఇవ్వాలి. 3 months అంటే 12 months వరకు ఆగి ఒకేసారి ఇస్తే ఫస్ట్లోకి లాస్ట్కి మొత్తం చేంజ్ వచ్చేస్తుంది, మైండ్ సెట్టే మారిపోతుంది క్లయింట్ది. సో ఈ 3 monthsకి ఒక ఐటరేషన్ అని పెట్టుకుని ఈ 3 monthsని మళ్ళీ స్ప్రింట్స్గా డివైడ్ చేస్తారు. ఆ స్ప్రింట్ టైం ఎంత అంటే బేసిక్గా యాజ్ పర్ అజైల్ ప్రాసెస్ ప్రకారం 1 to 4 months ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. 1 to 4 weeks ఉండాలి. 1 to 4 weeks. జనరల్గా ప్రాజెక్టు కంప్లీట్ 1 year ప్రాజెక్ట్ అనుకోండి, స్ప్రింట్ 4 weeks ఉండొచ్చు. అదే ప్రాజెక్ట్ వెరీ లెస్ అంటే 1.5 monthsలో క్లోజ్ చేయాలనుకోండి, 1 week ఉండొచ్చు. బట్ 3 months ప్రాజెక్ట్స్కి 6 months ప్రాజెక్ట్కి ఐడియల్గా మనం 2 weeks ఇచ్చుకుంటాం. నేను చేసిన ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 10 years అన్నీ 2 weeks. ఒకే ఒక ప్రాజెక్ట్కి 3 weeks 4 weeks పెట్టారు. 2 weeks. 2 weeks అంటే ఎన్ని వర్కింగ్ డేస్? 10 working days. 10 working days అంటే ఎన్ని వర్కింగ్ అవర్స్? 8 hours.
రైట్, వర్కింగ్ అవర్స్. ఇందులో మీకు వర్క్ ఎన్ని అవర్స్కి ఇస్తారు? 6 hours. 60 అవర్స్ జనరల్. పర్ డే 2 అవర్స్ మీటింగ్స్కి వాటికి వీటికి రిక్వైర్మెంట్స్, పనికిమాల మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి తెలుసు కదా. 2 అవర్స్ సరిపోదు జనరల్గా, బట్ 2 అవర్స్ తీసేసి 60 అవర్స్కి వర్క్. సో మీకు వర్క్ ఇచ్చే ముందు 1 year ప్రాజెక్ట్ పక్కన పెట్టేయండి, మీకు అనవసరం. నెక్స్ట్ 3 monthsలో మన టార్గెట్ ఏంటి? ఈ 3 monthsలో 2 weeks కింద డివైడ్ చేసి ఈ 2 weeksలో 10 working daysలో 60 అవర్స్కి సరిపడే వర్క్ నీకు ఇవ్వాలి. అది టీమ్ లీడు అండ్ స్క్రమ్ మాస్టర్ చూసుకుంటారు. ఎవరెవరు? టీమ్ లీడ్, టీమ్ లీడ్ అండ్ స్క్రమ్ మాస్టర్. కనిపిస్తుంది? సారీ. సో టీమ్ లీడ్ స్క్రమ్ మాస్టర్ మీకు డివైడ్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ప్రాజెక్ట్ ఇక్కడ ఎండ్. 3 months టైం అనుకుందాం. మన ప్లాన్ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ద ప్లాన్. January 1st స్టార్ట్ అయితే మార్చ్ ఎండ్కి క్లోజ్ అవ్వాలి. సో ఎన్ని స్ప్రింట్స్ ఉంటాయి ఇందులో? స్ప్రింట్స్ ఎన్ని ఉంటాయి ఒక క్వార్టర్కి? 2 weeks ఒక స్ప్రింట్. ఎన్ని స్ప్రింట్లు ఉంటాయి? 6. అంతేనా? మంత్కి 2 కదా, మంత్కి 2, 6 స్ప్రింట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఇలా డివైడ్ చేస్తారు. సో అసలు ఈ స్ప్రింట్లో ఏం డెలివరీ చేయాలి, ఏం వర్క్ చేయాలి, ఇక్కడ చేసే వర్క్కి ఇక్కడ చేసే వర్క్ డిపెండెన్సీ చూసుకోవాలి. చూసుకుని మన దగ్గర ఎంతమంది ఉన్నారు టీమ్ మెంబర్స్? 5 డేటా ఇంజనీర్స్ ఉన్నారు. 5 into 60 ఎన్ని అవర్స్ ఉన్నాయి? 300 అవర్స్ ఉన్నాయి. 300 అవర్స్కి సరిపడా వర్క్ డివైడ్ చేయాలి. ఈ లెవెల్లో వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి ఒక స్క్రమ్ మీటింగ్, స్ప్రింట్ డిసైడ్ చేయడానికి ముందు రోజు మీటింగ్ పెట్టి సో దానివల్ల ఏం చేయాలో నీకు ముందే తెలుసుకోవాలి. జనరల్గా ఈ స్ప్రింట్ వచ్చేసేసి మండే టు ఫ్రైడే పెడతారు. 4th ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో, 25th, నెక్స్ట్ 6th అవుతుంది. అంతే కదా వర్కింగ్ డేస్. కొన్ని కంపెనీస్లో వెడ్నెస్డే కూడా పెట్టచ్చు, బట్ మండే టు ఫ్రైడే ఫిక్స్ అయిపోయింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్స్పీరియన్స్కి వెళ్తారు కదా. సో మేము ప్రాజెక్ట్ ఎలాగే చేసామని మీరు చెప్పాలి. అండర్స్టాండ్? సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 2 weeks తర్వాత నువ్వు చేసిన వర్క్ కరెక్టా కాదా అని నీకు తెలియాలి. మళ్ళీ అందరూ కలిపి చేసిన వర్క్ని ఇక్కడ స్ప్రింట్ కంప్లీట్ అవుతుంది కదా, సెకండ్ స్ప్రింట్ స్టార్ట్ అవుతున్నప్పుడు క్లయింట్ ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ అంటారు, లేకపోతే క్లయింట్ నుంచి పర్సన్ వస్తాడు. వచ్చి అసలు మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, 2 weeksలో ఏముంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ అసలు మీరు ఎలా వెళ్తున్నారు, ఆర్ యూ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ స్ప్రింట్ని స్ప్రింట్ 0 అని పిలుస్తారు. స్ప్రింట్ 0 అంటే అక్కడ ఏమీ ప్రొడక్టివిటీ ఉండదు. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగు, సిస్టమ్స్ అండర్స్టాండింగు, టూల్స్ ఏమి ఉండాలి, యాక్సెస్లు ఏమి ఉండాలి, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మనకి కనెక్టివిటీ ఉందా లేదా, ఈ సెటప్ అంతా జరుగుతుంది. ఫస్ట్ 2 weeks స్ప్రింట్ 0 అంటారు, క్యాల్కులేట్ చేయరు. స్ప్రింట్ 1 నుంచి క్యాల్కులేట్ చేస్తారు. తర్వాత ఇక్కడ అయిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఒక 20 to 30 minutes క్లయింట్ ఇంటరాక్షన్ ఉంటుంది. మేము లాస్ట్ 1 weekలో 2 weeksలో 5 డేటా ఇంజనీర్స్ ఉన్నాము. మేము అందరూ మాట్లాడక్కల, ఒకళ్ళు యాక్టివ్గా ఉన్న పర్సన్ క్లయింట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. పీపీటీ ఒకటి ప్రిపేర్ చేసి జస్ట్ విల్ గివ్ ద ఇంటరాక్షన్. సరే 2 weeks అయిన తర్వాత ఏం జరిగింది? సపోజ్ 2 weeks తర్వాత 3rd weekలో ఇలా డివేట్ అయింది. ఓకే, అంటే ఆ రిక్వైర్మెంట్కి కాకుండా వేరే విధంగా మనం థింక్ చేసాం. ఇక్కడ క్లయింట్ ఇంటరాక్ట్ అవుతాడు కదా, క్లయింట్ ఈస్ లుకింగ్ ఫర్ దిస్ పాయింట్, బట్ వీఆర్ హియర్. ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్ప్రింట్ ఇమీడియట్గా ఓకే ఛాన్స్ ఉందా? సో తర్వాత మేబీ ఎలా డివేట్ అవుతుంది, డివేషన్ ఒకేసారి అవ్వకపోవచ్చు, ఇక్కడికి వచ్చేసరికి కనెక్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద 3 monthsకి వచ్చేసరికి ఎటువంటి డివేషన్ లేకుండా ప్రాజెక్ట్ ఎండ్ అవుతుంది, డిప్లాయ్ అవుతుంది యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఇది అడ్వాంటేజ్. క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ ఇవ్వగలము, టైం వేస్ట్ అవ్వదు, నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తే ఇమీడియట్గా రెక్టిఫై అయిపోతుంది. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అజైల్ ప్రాసెసే ఫాలో అవుతున్నాయి. ఈ స్క్రమ్ అప్డేట్ స్ప్రింట్సే ఫాలో అవుతుంది. క్లియర్? నా డాక్యుమెంట్లో ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవి చూడండి.
స్క్రమ్ అంటే డైలీ మీటింగ్ 20 minutes to 30 minutes ఉండాలి. స్ప్రింట్ అంటే 2 weeks ఒకసారి కనెక్ట్ అవుతాము. జిరా బోర్డ్ ఏంటంటే డైలీ స్క్రమ్ మీటింగ్ ఉంటుంది కదా, ఇదంతా ఒక బోర్డులో పెట్టి మనం ట్రాక్ చేస్తాం. ఓకే, జిరా బోర్డ్ అది ఎలా ఉంటుందంటే లెట్ మీ షో యూ ఏ శాంపుల్. ఇది జిరా బోర్డ్, ఇది టీమ్ మెంబర్స్. ఇది ఒక అప్లికేషన్ ఉంటుంది, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఎనీబడి కెన్ ఓపెన్ అండ్ సీ. మీ నేమ్తో క్లిక్ చేస్తే మీ టాస్క్లు వస్తాయి. ఇక్కడ చూస్తే 29 టాస్క్లు 2 ఉన్నాయి, అంటే ఇంకా చేయాలి. 4 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, 3 డన్లో ఉన్నాయి. ఈరోజు నేను ఓపెన్ చేసి చూస్తే మండే స్టార్ట్ అయింది, ఈరోజు ఫ్రైడే కదా, 4 days అయిపోయింది, 5th day. చూస్తే ఇది కరెక్ట్గా వెళ్తుందా స్ప్రింట్? నో, బై ఈవినింగ్ 50% అవ్వాలి. సో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్ లెవెల్లో కూడా చూడొచ్చు ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది. ఇక్కడ 29 ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 36 ఉన్నాయి కదా. 36కి 18 కంప్లీట్ అయ్యి 18 2 ఉండాలి, బట్ 29 ఉన్నాయి. ఏంటి రాంగ్? మిడిల్ ఆఫ్ ద స్ప్రింట్ ఈ ఫ్రైడే ఈవినింగ్ 50% టాస్క్లు అవ్వలేదు. రీజన్ ఏంటి? ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయట్లేదా, లేకపోతే రిక్వైర్మెంట్లో ప్రాబ్లం ఉందా, డిపెండెన్సీ ఉందా, ఏమన్నా అంటే 25 hours 30 hours టాస్క్ నీకు 8 hours చేయమని ఇచ్చామా, ఓవర్లోడ్ అయిందా, ఇలాంటివన్నీ రెక్టిఫై చేయాలి. అండర్స్టాండ్? దీన్నే స్ప్రింట్ రెట్రోస్పెక్షన్ అంటారు. స్ప్రింట్ రెట్రోస్పెక్షన్. దానివల్ల నెక్స్ట్ స్ప్రింట్కి వెళ్ళేసరికి ఇవన్నీ సార్టెడ్ అవుతాయి. నిజంగా 40 hours చేయాల్సిన వర్క్ని నీకు 16 hours ఇచ్చాను కావద్దు కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే టైం పెంచి నెక్స్ట్ స్ప్రింట్కి మూవ్ చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. ఓకే, దాన్ని జిరా బోర్డ్ అంటారు. కాన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది డాక్యుమెంటేషన్, కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఏ డీటెయిల్స్ కావాలన్నా కాన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. కొలాబరేషన్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్, ఆల్ ద మెంబర్స్ ఇంటూ సింగిల్ ప్లేస్. I can show you maybe గూగుల్లో కూడా వచ్చేస్తుంది కాన్ఫ్లుయెన్స్. ఇది మనం ప్రాక్టికల్గా చేద్దాము. కాన్ఫ్లుయెన్స్ చేద్దాము, జిరా బోర్డు చేద్దాం. మీకు టాస్క్ ఇచ్చి 2Dలో పెట్టి వర్క్ చేసి ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి డన్లో పెడతాం, అది కూడా విల్ డూ. బట్ రెగ్యులర్ సెషన్స్ కాకుండా ఆఫ్టర్నూన్ సెషన్స్ అలా పెట్టుకుందాం. ఐటీ వాళ్ళకి అది అవసరం లేదు, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, మొత్తం టీమ్ వర్క్, మొత్తం సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అన్ని మార్కెటింగ్, డిజైన్, ఎవ్రీథింగ్ విల్ బి హియర్. సార్ చూడండి, దీన్ని మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, ఆర్కిటెక్చర్ డాక్యుమెంట్ చూడాలి కదా, ఎక్కడ ఉంటుంది? మీరు వెళ్ళి ఆర్కిటెక్ట్ని అడగక్కర్లా, డిజైన్ డాక్యుమెంట్ కావాలి, ప్రాజెక్ట్ మేనేజర్ని అడగక్కర్లా, కాన్ఫ్లుయెన్స్ లింక్ తీసుకుంటే చాలు ప్రాజెక్ట్ది. కాన్ఫ్లుయెన్స్ లింక్లోకి వెళ్ళగానే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని టాస్క్లు ఉన్నాయి, డిజైన్ డాక్యుమెంట్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, ప్రాజెక్ట్ ఎండ్ డేట్ ఎప్పుడు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్. సో మీరు వన్స్ జాయిన్ అయ్యాక మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ మేనేజర్ దగ్గర, లీడ్ దగ్గర కాన్ఫ్లుయెన్స్ పేజ్ లింక్ అడగాలి. ఓకే, సో జస్ట్ గో త్రూ ఉండి ఈ ఎక్సెల్ షీట్ మీద ఎవ్రీడే మీరు ఒక 15-20 minutes స్పెండ్ చేయండి. ఎవ్రీడే 15 minutes. ఒక్కొక్కటి వస్తుంది చెప్తాను. ఈ వర్డ్స్ అన్నీ మీకు తెలియదు కదా, చాలామంది తెలియదు, బట్ రీడ్ చేయండి డైలీ. చూసారు డేటా ఫ్లో తెలియదు, గూగుల్కి వెళ్ళండి, డేటా ఫ్లో పడుతుంది. విల్ గెట్ సంథింగ్ ఇన్ ఫస్ట్ 2 lines, వదిలేసేయండి. రేపు పైథాన్ అన్నారు పట్టింది, కాఫ్కా చూడండి, ఎజైల్ ప్రాసెస్ చూడండి, ఏదో ఒకటి ఒక రోజుకు ఒక 5-6 wordsని రీడ్ చేస్తూ ఉంటే మీకు ఆ టెర్మినాలజీ వస్తుంది. మన స్పార్క్ నేర్చుకుంటాము, స్పార్క్ నేర్చుకుంటాము, ఆ వర్డ్ వాడము, నేర్చుకున్న ఒక 4 రోజులు వాడతాము, తర్వాత వదిలేస్తాము. తర్వాత ఇంటర్వ్యూలో డేటా ప్రాసెసింగ్ ఏం చేస్తామంటే ఏం చెప్తారు? ఐ హ్యావ్ యూజ్డ్ డేటా ప్రాసెసింగ్ టూల్ కాల్డ్ స్పైక్ అంటాం. ఫస్ట్ స్పైక్ అంటే స్పార్క్. 3 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నావు, స్పార్క్ మీద ఆ నేమ్ గుర్తులేదు. చూసారా, ఇలాంటి చూసాను నేను చాలామంది. కాఫ్కా అంటాం రాదు, కాఫ్కా పేరు మర్చిపోతాము. బిగ్క్వరీ గుర్తురాదు, బిగ్క్వరీ బదులు దెర్ ఇస్ ఎ కొరీ లాంగ్వేజ్ ఇస్ దేర్, ఐ థింక్ స్మాల్ బిగ్ అంటాం. బీటెక్ నుంచి వచ్చి నేర్చుకున్నవాడు చెప్పొచ్చు, అది తప్పలేదు. బట్ మనం 3-4 years ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నామంటే ఎంత ప్రాపర్గా ఉండాలి. అందుకే టెర్మినాలజీ కోసం మొత్తం వర్డ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేశారు. ఈ లింక్స్ అన్ని ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ రిక్వైర్డ్. దీంతో పాటు ఇంపార్టెంట్ థింగ్ క్లౌడ్ కంపేరింగ్ కోవడం చూడండి. ఇది క్లిక్ చేసి
జీసీపీ వర్సెస్ ఏడబ్ల్యూఎస్ అజూర్. నేను నిన్న ఒక డాక్యుమెంట్ ఇచ్చాను కదా, డాక్యుమెంట్ ఆర్ క్లౌడ్ కంపేర్. ఇక్కడికి వెళ్తే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ఇక్కడ కంపేర్ చేయడం కష్టం. ఇప్పుడున్న మీరున్న సిచ్యువేషన్లో ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. సో సింపుల్గా ఉండటం కోసం ఐ హ్యావ్ సెగ్రిగేటెడ్ ఆల్ 3 క్లౌడ్స్ యాజ్ పర్ డేటా ఇంజనీర్. ముగ్గురు ఎస్క్యూఎల్ వాడతాం, మూడిట్లో పైథాన్ వాడతాం, మూడిట్లో బిగ్ డేటా వాడతాం, కాఫ్కా వాడతాము, పైస్పార్క్ వాడతాం. క్లౌడ్ కాన్సెప్ట్ సేమ్. చూడండి, ఏ క్లౌడ్కి వెళ్ళినా అన్నీ సేమ్. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం కదా. కానీ ఇక్కడ జీసీఎస్ అంటే ఇక్కడ S3 అంటాం, బ్లాక్ అంటాం. జస్ట్ వర్డ్స్ గుర్తుపెట్టుకో. ఇది స్టోరేజ్కి. ఓకే, ఇది రెడ్ షిఫ్ట్, బిగ్క్వరీ, సినాప్స్, స్నోఫ్లేక్. ఎయిర్ఫ్లో కంపోజర్, ఎయిర్ఫ్లో వస్తే ఏ క్లౌడ్లోనే వాడేయచ్చు. 70% మీరు జీసీపీ నేర్చుకున్న నాలెడ్జ్ వేరే క్లౌడ్స్ కూడా వాడేయచ్చు. ఇక్కడ ఆన్ ప్రెమ్ వర్సెస్ క్లౌడ్లో మళ్ళీ మూడిటిని ఓపెన్ టూల్స్ పెట్టారు. ఒక రోజుకి అర్థం అవ్వదు. మీరు డైలీ ఒక 1 వీక్ 10 డేస్ చూస్తూ ఉండి నేను రిపీట్ చేస్తూ ఉంటా. 12 వీడియోస్లో కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది కదా. దెన్ ఆఫ్టర్ 10-15 డేస్ ఈ వర్డ్స్ మొత్తం మీకు వస్తాయి. కంపారిజన్ తెలుసు. లాగింగ్ అని పని పెట్టాను. ఓకే, జస్ట్ గో త్రూ దెమ్. మీరు ఇక్కడ యజూర్లో ఇటువైపు ఒక ట్రాన్స్ఫర్ అక్కడేమో డేటా బ్రిక్స్ రాశారు. పర్లేదు, మీరు అది వదిలేసి నేను పట్టించుకోదు. జస్ట్ డేటా బ్రిక్స్ ఎక్కడైనా వాడచ్చు. ఓకే, సో ఇప్పటివరకు ఏం డిస్కస్ చేస్తాం మనం? ఇట్స్ అబౌట్ అజైల్ ప్రాసెస్ అంటే ఏంటి? స్క్రమ్ మీటింగ్ రేపటి నుంచి స్క్రమ్ మనం కంటిన్యూ చేద్దాము. అట్లీస్ట్ నెక్స్ట్ 1 మంత్. సెకండ్ మంత్ అంత టైం ఉండదు మనకి, ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఫస్ట్ 1 మంత్ కంటిన్యూ చేద్దాం. దీనివల్ల 3 అడ్వాంటేజెస్. ఒకటి, స్టేజ్ ఫియర్ అంటే పోతుంది. అవునా? అందుకే నేను లైటింగ్లో నుంచోమంటే కూడా స్టేజ్ ఫియర్ పోతుంది. రెండోది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ బ్యాచ్మేట్ వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు విల్లు బదులు డన్ను బదులు విల్లు, పాస్ట్ టెన్స్కి ఫ్యూచర్ టెన్స్ కామన్. అది మనం ఇప్పుడు ఇంగ్లీష్లో బట్టి ఇంగ్లీష్లో పెరగలేదు కాబట్టి మన ఎడ్యుకేషన్ మీకు తెలుసు. ఆ మిస్టేక్స్ కామన్. కానీ మీరు సరి చేయండి, నవ్వద్దు. హేళన చేస్తే వాళ్ళు సిగ్గుపడతారు. నెక్స్ట్ మాట్లాడితే బాస్ నువ్వు ఇక్కడ మాట్లాడాల్సింది ఇలా మాట్లాడావు, ఫస్ట్ టెన్సెస్ అన్ని ఫాలో అవ్వు, వాళ్ళు టెన్సెస్ ఉన్నాయి వాటికి ప్రిపేర్ అవుతావు, నువ్వు కూడా కూర్చొని ప్రిపేర్ అవ్వండి. ఎవడు గొప్ప కాదు. అండర్స్టాండ్? ప్రాక్టీస్ ఒకరు కూడా హెల్ప్ చేసుకోండి. ఈ ప్రాసెస్ చేస్తే వితిన్ 1 to 2 monthsలో యూ విల్ బి గుడ్, బెటర్. అట్లీస్ట్ కమ్యూనికేషన్ హెల్పింగ్ కావాలి. తర్వాత కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మాట్లాడుకోండి. థర్డ్ థింగ్, మీకు స్క్రమ్ అంటే ఏంటి తెలిసిపోతుంది ఆల్రెడీ కదా. బట్ డైలీ మీరు ఇప్పుడు ఇన్ని 1 month మీరు స్క్రమ్ మీటింగ్ చేస్తూ ఉంటే కంపెనీలోకి వెళ్ళాక స్క్రమ్ అంటే యాజ్ యూజువల్. స్క్రమ్ మీటింగ్ స్కిప్ చేయడం వల్ల 3-4 జాబులు పోయినాయి 3 years బ్యాక్. నేను అప్పటికి యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు. సో ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్ట్రిక్ట్గా ఫాలో చేయండి. నేను రావటం లేట్ అయినా లేకపోతే వేరే సార్ రావటం లేట్ అయినా మీరు మాత్రం ముందు స్క్రమ్ స్టార్ట్ చేస్తారు. ఎవరో ఒక లీడ్ తీసుకోండి. తర్వాత ఎక్సెల్ షీట్ ఫాలో అవ్వండి. అండ్ దెన్ అజైల్ వర్సెస్ వాటర్ ఫాల్. చూడండి, ఇంటర్వ్యూలో వాటర్ ఫాల్ వచ్చి అజైల్ వచ్చారంటే ఈ లెవెల్ వరకు అడగరు. కానీ మీ ఆన్సర్ చేసే ప్రాసెస్లో ఇది తెలిస్తే మీ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ 7 important points. ఈ 7 important points గురించి మాట్లాడాలంటే నాకు 2 hours పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ ఐ విల్ గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఈ 7 important things ఎక్కడో ఏదో బుక్లో లేకపోతే ఏదో ఇండస్ట్రీలో ఉన్నాయి కాదు, నేను ప్రిపేర్ చేసినాయి మై సెల్ఫ్. ఓకే, ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ బిగ్ డేటా ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫస్ట్ వన్ వచ్చేసేసి డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ. సెకండ్ వన్, ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఒక చోట ఒకటి యూజ్ చేస్తారు. బట్ 7 తీసుకొచ్చి ఒక చోట పెట్టాను నేను. సెకండ్ వన్ స్కేలబిలిటీ. థర్డ్ వన్ పార్టిషనింగ్. ఫోర్త్ ఆల్రెడీ ఓటింగ్లో 4-6 పెట్టారు కదా కొంతమంది. 4లో కవర్ అయిపోయినాయి కదా. రెప్లికేషన్. ఓటింగ్ నైట్ కూడా నేను అప్డేట్ అడిగాను కదా. స్టార్ట్ చేసేది నేనే, రవి కాదు.
వెరీ గుడ్. రిప్లికేషన్, ఫాల్ట్ టాలరెన్స్, 6 high available, 7 moving competition. very good. Okay, so moving computation is something different. ఈ 6 కూడా మీరు ఏ బిగ్ డేటా టూల్ తీసుకున్నా ఈ 6, 7 ఉంటాయి. 6, 7 ఉంటాయి. బిగ్ డేటాలో ఏమేమి టూల్స్ ఉన్నాయి లిస్ట్ అవుట్ చెప్తారు, ఒక 2, 3 టూల్స్ బిగ్ డేటా. ఓకే, దానికి హడప్ ఉందా, స్పార్క్ ఉందా? స్పార్క్ అంటే సరిపోతుంది. PySpark అంటే పైథాన్తో రాస్తే PySpark, జావాతో రాస్తే స్పార్క్. ఎయిర్ ఫ్లో, కాఫ్కా, బీమ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు హడూప్ తీసుకుంటే హడూప్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అంటే హడూప్ డేటాని ఒక సిస్టంలో స్టోర్ చేయదు. మనకి ఒక డేటా ఉంది ఇక్కడ, sales.cs. ఈ డేటా 10 GB స్పేస్ ఉంది. ఈ 10 GB స్పేస్ని బిగ్ డేటా రాకముందు ఒకే సిస్టంలో స్టోర్ చేసేవాడు, ఒకే సిస్టంలో ప్రాసెస్ చేసేవాడు. ఇప్పుడు దట్ విల్ బి ఇంటూ మల్టిపుల్ మిషన్స్. ఓకే, హడూప్ ఆర్కిటెక్చర్లోకి వస్తుంది. దీనికి ఒక సూపర్వైజర్ అంటారు, దీన్ని మాస్టర్ అంటాము, దీన్ని slave 1, slave 2, slave 3 అంటాం. ఈ 10 GB డేటా విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ మల్టిపుల్ సిస్టమ్స్. అంటే ఆర్కిటెక్చరే డిస్ట్రిబ్యూటెడ్ అయ్యి ఉండాలి. సో హడూప్ ఆర్కిటెక్చర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. హడూప్లో పార్టిషనింగ్ అంటే ఈ డేటా వెళ్ళి ఒకే సిస్టంలో కూర్చుంటే లాభం ఉందా? ఒకటే సిస్టమ్ బర్డెన్ అవుతుంది, మిగతా ఐడియల్గా ఉంటాయి. సో దిస్ డేటా విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ పార్ట్స్. ఒక పార్ట్ ఒక సిస్టంలో స్టోర్ అవుతుంది. ఓకే, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అన్ని మిషన్స్ ప్యారలల్గా వర్క్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు 10 pages బుక్ రైట్ చేయమన్నాను, ఒక పర్సన్ రైట్ చేయండి 1 hour పడుతుంది. అదే 10 members అయితే 6 minutesలో అయిపోతుంది కదా. సో ప్యారలలిజం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, టైం తగ్గుతుంది, టోటల్ టైం. సో ఈ డేటా విల్ బి పార్టిషన్డ్ అండ్ స్టోర్డ్ ఇంటూ మల్టిపుల్ మిషన్స్. అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత స్కాలబిలిటీ. స్కాలబిలిటీ అంటే నాకు 5 machines అనేది సరిపోవట్లేదు, ఎందుకంటే డేటా నిన్నటి వరకు 10 GB ఉంది, ఇప్పుడు 50 GB అయిపోయింది. సో అప్పుడు ఏం చేయొచ్చు? స్కాలబిలిటీ పిక్చర్ ఆన్ ద ఫ్లై ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకోకుండా వీ కెన్ యాడ్ మోర్ మిషన్స్ ఆర్ యూ కెన్ యాడ్ మోర్ ర్యామ్. దిస్ ఈస్ కాల్డ్ స్కేలింగ్. స్కాలబిలిటీ అంటారు. ఈ స్కాలబిలిటీని కొత్త మిషన్స్ యాడ్ చేస్తే ఇలాగేమంటాం? ర్యామ్ యాడ్ చేస్తే ఏమంటాం? దీని ఏమంటాం? లైన్ ఎలా ఉంది? వర్టికల్ కదా. సో వర్టికల్ స్కేలింగ్. ఇది horizontal scale. హడూప్లో బిగ్ డేటాలో మనం స్కేలింగ్ చేసేవాళ్ళం 2017, 16, 17 ఆ టైంలో మేము. కానీ క్లౌడ్ వచ్చిన తర్వాత దిస్ బికమ్ ఏ ఆటో స్కేలింగ్. మనం ఏం చేయక్కర్లా. ర్యామ్స్ కనుక 80% యూసేజ్లోకి వెళ్ళిపోయింది అనుకో, కొత్తగా ర్యామ్ యాడ్ అయిపోతుంది. అన్ని సిస్టమ్స్ 80% అయిపోయింది అనుకో, కొత్త మిషన్స్ యాడ్ అయిపోతాయి. దిస్ ఇస్ కాల్డ్ ఆటో స్కేలింగ్. నాట్ ఓన్లీ యాడింగ్, రిమూవింగ్ కూడా జరిగిపోతుంది. దాన్నే స్కేల్ అప్ అంటాము, స్కేల్ డౌన్ అంటాం. అంటే మనకు అవసరమైనప్పుడు అప్ అవుద్ది, అవసరమైనప్పుడు డౌన్ అయిపోతుంది. ఒక వెబ్సైట్ ఉంది ఫ్లిప్కార్ట్, మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ యూజర్స్ ఉంటారు, సిస్టమ్స్ అప్ అవుతాయి. midnight 12 తర్వాత డౌన్ అయిపోవచ్చు, తీసేస్తాం. దానివల్ల కాస్ట్ తగ్గుతుంది కదా. క్లౌడ్లో ఎందుకని అడ్వాంటేజ్ అంటే, క్లౌడ్లో ఎన్ని సిస్టమ్స్ ఎంత టైం పడితే అంత పే చేయాలి. ఓకే, పే యాజ్ పర్ యువర్ యూసేజ్. సో తర్వాత స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్, ఆటో స్కేలింగ్, స్కేల్ అప్, స్కేల్ డౌన్, కొత్తగా ఎలాస్టిక్ స్కేలింగ్ అని వచ్చింది. ఎలాస్టిక్ స్కేలింగ్ మైన్యూట్ లెవెల్లో స్కేలప్ స్కేలింగ్ జరుగుతుంది. ఎలాస్టిక్ ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ అవుతుంది, వద్దంటే డౌన్ అవుతుంది. అట్లీస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. తర్వాత ఇక్కడ మనం ఈ డేటాని 10 parts కానీ చేసి 10 మిషన్స్లో పెట్టాం, ABCD అని. సడన్గా ఈ మిషన్ డౌన్ అయిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చి. మరి పార్ట్ డేటా బి పోతుంది కదా, అలా పోతే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది మనకి. దానికోసం రిప్లికేషన్ అనేది ఫాలో ఉంది. రిప్లికేషన్ అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా.
ఎవ్రీ పార్ట్ విల్ బి కాపీడ్ ఇంటూ 3 టైమ్స్. ఇది డిలీట్ అయిందనుకో, ఇదే పి ఇంకెక్కడ ఉంటుంది, ఎక్కడో చోట ఎక్కడో చోట. వీ కెన్ యూజ్ దిస్ ట్యాగ్. అంటే సిస్టంలో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి ఇవన్నీ, మనం ఏం చేయక్కర్లా. మనం యూజ్ చేసేటప్పుడు ఈ 6-7 ఫీచర్స్ ఉందా లేదా ఆ టూల్లో చెక్ చేసి మనం వాడుకుంటాం. అంటే ఆర్కిటెక్ట్ డిసైడ్ చేస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. సో ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చి సిస్టమ్ డౌన్ అయినా, ర్యామ్ డౌన్ అయినా, నెట్వర్క్ డౌన్ అయినా, మొత్తం కొలాప్స్ అయినా సరే మనకి డేటా పోకూడదు, ప్రాసెస్ ఆగకూడదు. 24/7 365 days సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్ ఉంటే దాన్ని హై అవైలబిలిటీ అంటారు. అలా ఉండాలంటే ఈ 3 ఉండాలి, అప్పుడు హై అవైలబిలిటీ వస్తుంది. సిస్టమ్ డౌన్ ఉండకూడదు. లాస్ట్ ఇయర్ డూ రిమెంబర్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ 7 hours డౌన్ అయ్యింది. గుర్తుందా సిచ్యువేషన్? $9 billion లాస్ అయ్యాడు. Yes. అది హై అవైలబిలిటీ లేదు. దే ఆర్ యూజింగ్ స్టిల్ ఓల్డ్ సిస్టమ్స్. ఇంకా క్లౌడ్కి అప్గ్రేడ్ అవ్వలేదు, అప్పటికి అవుతూ ఉన్నారు. ఓకే, సో క్లౌడ్కి వెళ్తే ప్రాబ్లం ఉండదు, బిగ్ డేటాకి వెళ్తే ప్రాబ్లం ఉండదు. రైట్. చివరిలో మూవింగ్ కాంపిటీషన్ ఏంటంటే, ఇంతకుముందు వరల్డ్ సిస్టమ్స్లో ఒక చోట ఉన్న డేటా దీన్ని ప్రాసెస్ చేయాలంటే ఇంకో చోట తీసుకెళ్ళి ఇక్కడ ప్రాసెస్ చేసేవాడు, తర్వాత రిజల్ట్ని ఎండ్ యూజర్కి పంపించేవాడు. కానీ ఇప్పుడు ఇదేమో స్టోరేజ్ సిస్టము, ఇది ప్రాసెస్ సిస్టము. స్టోరేజ్ దగ్గర ఉన్న డేటా తీసుకొచ్చి ప్రాసెస్ చేసి పంపించేవాడు. ఎప్పుడైతే డేటా యూజ్ అయిపోతుందో, ఇంత డేటాని కొంచెం ఇక్కడ మూవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో అందుకే ఏం చేస్తామంటే ఈ కాంపిటీషన్నే డేటా దగ్గర మూవ్ చేసేస్తాం. చిన్న డేటా ఉన్నప్పుడు డేటాను మూవ్ చేయొచ్చు, బట్ బిగ్ డేటాను మూవ్ చేయడం కష్టం, కాస్ట్ ఎక్కువ, నెట్వర్క్ బ్యాండ్విడ్త్ విల్ బి హెక్టిక్ థింగ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు బైక్ పంక్చర్ పడింది, 1 kilometer బైక్ రిపేర్ ఉన్నాడు, బైక్ తీసుకెళ్ళి చేయించుకోవచ్చు కదా, పెద్ద ప్రాబ్లం కాదు. అదే లారీకి పంక్చర్ పడితే తీసుకెళ్ళగలమా? అప్పుడు ఏం చేస్తాము? ఆ టెక్నీషియన్నే లారీ దగ్గర తీసుకొస్తాం కదా. ఇది అంతే మూవింగ్ కంప్యూటేషన్. ఆ పవర్ అయితే కంప్యూటేషన్ అంటే పైథాన్ ప్రోగ్రాము, ఎస్క్యూఎల్ కొరియో, జావా ప్రోగ్రాము, ఇంకోటి ఏదోటి ఎగ్జిక్యూట్ చేసే ఒక కంప్యూటేషన్ ఉంటుంది కదా, దాన్నే డేటా దగ్గర తీసుకెళ్ళి అక్కడే ప్రాసెస్ చేస్తాం. సో ఇవి 7 points. మీరు హడూప్ తీసుకుంటే హడూప్లో అన్నీ ఉన్నాయి, స్పార్క్లో అన్నీ ఉన్నాయి, ఎయిర్ఫ్లోలో అన్నీ ఉన్నాయి, కాప్కాలో అన్నీ ఉన్నాయి. జీసీపీకి వెళ్ళండి, జీసీపీలో ఉన్న కాంపోనెంట్స్ అన్నింటికి అన్నీ ఉన్నాయి, అజూర్లో ఉన్న కాంపోనెంట్స్కి ఉన్నాయి, జీసీపీలో ఏ క్లౌడ్కి వెళ్ళి అన్నీ. సో ఈ 7 మనకు తెలిస్తే ఏ టూల్ టచ్ చేసినా సరే ఇంటర్నల్గా ఎక్కడో చోటన హైలీ స్కేలబుల్, ఫాల్ట్ టాలరెంట్ ఇలా వస్తాయి వర్డ్స్. సో అందు గురించి ఈ 7 మనం కంప్లీట్గా తెలుసుకోవాలి ఫస్ట్. రికార్డింగ్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అగైన్ విల్ డిస్కస్ ఇన్ ద మేబీ సమ్ టైమ్ ఇన్ మిడిల్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఫైన్ గైస్, గుడ్. సో స్పార్క్ యూజ్ చేస్తాము అన్నప్పుడు దట్ ఈస్ బేస్డ్ ఆన్ జావా అన్నారు కదండి. సో జావా రావాలా? పక్కల స్పార్క్ కెన్ బి డెవలప్డ్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఓకే. జావా, With స్కేలా, Python. పైథాన్, గో లాంగ్వేజ్ ఇవన్నీ. మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి పైస్పార్క్ చేస్తాం. అంటే మార్కెట్లో పైథాన్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. బట్ డెవలప్ చేసింది బై యూజింగ్ జావా, స్కేలా లాంగ్వేజెస్. ఓకే, ఓకే, గాట్ ఇట్. ఫైన్, గుడ్. సో మీరు ఈరోజు రివైండ్ చేయాల్సింది ఇంకా +2 బిగ్ డేటా రికార్డింగ్స్ చూడాలి. నేను ఎన్ని చూసారో దానికి 2 ఎక్స్ట్రా. ఓకే, రన్నింగ్ నోట్స్ రాసుకోండి అప్పుడు కూడా. తర్వాత ఎజైల్ ప్రాసెస్ గురించి చూడండి, ఎజైల్ ప్లస్ వాటర్ఫాల్ మోడల్. నెక్స్ట్ 7 ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి 3. వీటితో పాటు ఐ వుడ్ లైక్ టు స్పెండ్ అనదర్ 5-10 minutes ఆన్ సంథింగ్ డిఫరెంట్. సో మీకు ఇప్పుడు జాబ్ రావాలంటే ఏం కావాలి? సో ఇక్కడికి వచ్చిన అందరూ జాబ్ కోసమే కదా, మన టార్గెట్ జాబే కదా. ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు అప్ స్కిల్ అవడానికి, అప్గ్రేడ్ అవడానికి వచ్చారు. సో ఏం చేయాలి? ఫస్ట్ ఏం కావాలి చెప్పండి జాబ్ రావాలంటే? ఎనీబడి? అండర్స్టాండ్ ద టాపిక్స్. కమిట్మెంట్ ఐ మీన్ డెడికేషన్. కమిట్మెంట్ ఉండాలి. ఓకే, కొంతమంది టాపిక్స్ అన్నారు, స్కిల్స్ స్కిల్స్. అంటే సరిపోతుంది. స్కిల్స్ రావాలంటే ప్రాక్టీస్, డెడికేషన్, ప్రాక్టీస్, Commitment. కమిట్మెంట్, డెడికేషన్.
గుడ్. ఐ హోప్ ఫీజు కట్టారంటే 50,000 1,00,000 ఇది ఉన్నట్టే కదా. నేను అడిగింది 3 months ఉందా లేదంటే చెప్పండి, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను వాళ్ళ ప్రైవేట్ చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు డెడికేషన్ ఉన్న వాళ్ళే కావాలి. ఓకే, కమిట్మెంట్, డెడికేషన్. ఇంకా వెరీ గుడ్. కమ్యూనికేషన్. ఎంత కమిట్మెంట్ ఉన్న కమ్యూనికేషన్ లేకపోతే రాదు, వేస్ట్. మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తాం, రోజుకి ఒక 1/2 hour to 1 hour కమ్యూనికేషన్ స్పెండ్ చేయాలి. మీకు నేను బాగా డల్గా ఉన్నాను, పికప్ అవడం కష్టం 2 నెలలు అనిపిస్తే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. వెళ్ళి 1,500 2,000 రూపీస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల. ఈవినింగ్ టైం జాయిన్ అయిపోండి, బెస్ట్ సజెషన్. అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు స్ట్రగుల్ అవ్వద్దు. ఇంకా ఇది ఉంటే సరిపోతుందా? వాట్ ఎల్స్ రిక్వైర్డ్? ఓకే, కమిట్మెంట్, కామన్ సెన్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఓకే, నెగిటివ్ వాడు కదా అన్నిసార్లు వాడుతుంది, ఎందుకని వాడినా. వాట్ ఎల్స్ రిక్వైర్డ్? దీంతో పాటు టైపింగ్ రావాలి. టైపింగ్ అందరూ స్మాల్ థింగ్ ఇగ్నోర్ చేస్తాం. ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలన్నా, మీరు స్మూత్గా వర్క్ చేయాలన్నా టైపింగ్ చదువుకోవాలి. ఓకే, టైపింగ్, కమ్యూనికేషన్, కమిట్మెంట్ అన్నీ ఉన్నాయి. అయిపోతుందా? టైం మేనేజ్మెంట్. ఓకే, కమిట్మెంట్ వస్తే అందులో టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఎల్స్? కాల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, గొప్పలు ఉన్నాయి కాల్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. నిన్న రామ్ వచ్చి సార్ నౌకరీ ఆపేసింది సార్. ఏ అన్న సార్, నేను 18 కాల్స్ వచ్చినాయి, మొన్న 22 కాల్స్ వచ్చినాయి, ఎట్లయిపోతుంది సార్ కాల్స్ అని. అర్థమైందా? అలానే డైలీ రావు, ఎత్తకపోతే వదిలేసే కానీ రెజ్యూమ్ మాత్రం డౌన్ చేయొద్దని చెప్పారు. ఓకే, పక్కన పెట్టేసి ఇంకొకటి కావాలి. ఏంటి అది? ఫస్ట్ మనం సిన్సియర్గా ట్రై చేయడం కావాలి. ఫస్ట్ మైండ్ సెట్. ఇది ఒకటి ఉంటే చాలు, మొత్తం వచ్చేస్తుంది. మీరు ట్రై చేస్తారు ఈరోజు కమిట్మెంట్ ఇద్దామని, 2-3 రోజుల తర్వాత ఒక టాపిక్ అర్థం అవ్వదు. ఓకే, ఏదో పర్సనల్ ఇష్యూ వస్తుంది, డివేట్ అవుతాము. సో నెక్స్ట్ రోజు డిమోటివేట్ అయిపోతాం. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే అలా అవ్వదు. అర్థమైందా? ఆలోచించాలి, థింక్ చేయాలి. లక్కీ భాస్కర్ సినిమా చూసారా? ఎవరైనా చూడలేదా? ఓకే, అందులో వాడు ఫేస్ చేసిన సిచ్యువేషన్, బ్యాంకులో 2 వర్స్ట్ సిచ్యువేషన్. 10 నిమిషాల్లో వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రికవర్ అయిపోతుంది. అందరూ అడిగితే ఏముంది, నా జీవితంలో ఒక అరగంట నాకు నచ్చినట్టు లేదు అనుకున్నాను అని అక్కడ నుంచి వాడు మొత్తం చేంజ్ అయిపోతాడు. అంటే ఒక నెగిటివ్ని వాడు బౌన్స్ బ్యాక్ చేసుకుని పాజిటివ్గా మలుచుకుంటాడు. అర్థమైందా? సో అలాగే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు బ్యాక్ రావాలంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడే వస్తాడు, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, డివేట్ అయిపోతాడు. అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా కొలాప్స్ చేస్తారు. ఇదే జరుగుతుంది, చాలామంది చూశాను. లాస్ట్ 10 years నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నాను, 2014 నుంచి. ఐ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ ఈ పాజిటివ్ మైండ్ సెట్ రావాలంటే ఇప్పుడు రాదు. మనం పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సిచ్యువేషన్స్, మన ఫేస్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రాకపోయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఓకే, మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ 2 books. ప్రతి బ్యాచ్కి నేను చెప్తాను, నా వీడియోస్లో కూడా ఉంటాయి ఆల్రెడీ. ద సీక్రెట్ అనే ఒక బుక్ ఉంది, రిటర్న్ బై రొండా బర్న్, ఒక లేడీ రాసింది. ఈ బుక్ చాలా చాలా బాగుంది, అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. మీరు తెలుగు కలిసి తెలుగే తీసుకోండి పర్వాలేదు. 200-300 ఉంటే, ఒరిజినల్ బుక్ అయితే 600 అలా ఉంటుంది. సో ఈ బుక్ కొనండి. సో అండ్ దీనికి డాక్యుమెంటరీ వీడియో కూడా ఉంది, 45 1.5 hour. అది చూడండి. ద థింగ్ ఈజ్, ఈ బుక్ చదివినప్పుడు ఫస్ట్ టైం మీకు ఏం అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా సెకండ్ టైం చదివినప్పుడు మొత్తం అర్థమే మారిపోతుంది. ఫస్ట్ టైం ఒకలాగా అర్థం అవుతుంది, సెకండ్ టైం ఇంకోలాగా. 3 to 4 times చదివితే ఇంక బుక్ కనెక్ట్ అయిపోతాము, మీ లైఫ్లో మొత్తం చేంజ్ కనపడి. అంత పవర్ఫుల్ ఇది. వీడియో చూడండి ఫస్ట్ ఎసెన్స్ కోసం. అంత డాక్యుమెంటరీ కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు. బాగుండి చూసిన తర్వాత ఏం చూస్తాను పెద్ద కామెడీ ఉండదు, ఏమి ఉండదు, ఫైట్స్ ఉండవు. ఓకే, ఇదంతా డాక్యుమెంటరీ మూవీలో. సో బుక్ చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చదివి మీరు అర్థం చేసుకుని మీ మైండ్లో అసలు నెగిటివ్ థాటే రాదు.
అర్థమైందా? మా వాళ్ళు చెప్తా ఉంటారు ఫుడ్ పెట్టేటప్పుడు పెడితే ఇంకా కావాలంటే వద్దు అనకూడదు, చాలు అనాలి. వద్దుకి చాలుకి చాలా తేడా ఉంది. అర్థమైందా? సో ఆ కైండ్ ఆఫ్ మన థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. సో జస్ట్ రీడ్ దిస్ బుక్. మండే కల్లా అందరి దగ్గర ఈ బుక్ ఉండవు. ఫైన్. సినిమా స్కిప్ చేయండి ఈ వీకెండ్, బుక్ కొనుక్కోండి. ఒక బిర్యానీ స్కిప్ చేయండి, బుక్ కొనుక్కోండి. ఏం కాదు. దీంతో పాటు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్. డౌట్ అమేజింగ్. మీ మైండ్ ఎంత పవర్ఫుల్గా అంటే అంత పవర్ఫుల్గా రన్ చేయొచ్చు ఒకసారి. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. మనకంతా కాన్షియస్ మైండ్తోనే వర్క్ చేస్తాము. సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్గా వాడుకోవచ్చు అనేది. ఫస్ట్ ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి, పాజిటివ్గా ఉండటానికి. రెండోది మన మైండ్ని ఎంత ఎబిలిటీ ఎక్కువ క్రియేట్ చేసి వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ 2 బుక్స్ చదవండి, మీకు జాబ్ దానంతా అదే వచ్చేస్తుంది. మిగతాదంతా మీరు చేసేస్తారు ఆటోమేటిక్గా, నేను చెప్పండి. ఓకే, చేస్తారా? 2 చేస్తారా? ఒకటా? 2? మిగతా వాళ్ళు ఎవరు హ్యాండ్ రైట్ చేయట్లా? ఎంతమంది బుక్ మండే తీసుకొస్తారు? మండే నేను చూస్తాను. ఓన్లీ 4 మెంబర్స్. మిగతా వాళ్ళు ట్రై చేయటం అంటే మండే ట్రై చేస్తారు అంటే బుక్ కొంటాకి ట్రై చేస్తారేమో. జేఎన్టీ అవతల రోడ్ పక్కకి వెళ్తే దొరుకుతాయి. రెండు అమీర్పేట వెళ్ళండి, బోల్డ్ ఒకళ్ళు వెళ్ళండి, 10 బుక్స్ తండి, అందరు తీసుకోండి. సింపుల్. ఆలోచించండి, నాకు మండే బుక్ కావాలి. ఆన్లైన్ గేస్ డీల్ ఓకే? Okay, sir. ఓకే ఓన్లీ లావణ్య రేజ్ Yes, sir. Yeah, sir. చాలా చాలా ఇంపార్టెంట్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ద సీక్రెట్. లాంగ్వేజ్ ఏదైనా పర్లా, దాంట్లో ఎసెన్స్ అర్థం చేసుకో. ఫైన్. సో ఈరోజు ఒక 2, రేపు 2 అండ్ సండే 2, మొత్తం 6 to 7 వీడియోస్ మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే. ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే 10 వీడియోస్. మీకు ఏదైనా ఒక రికార్డింగ్ మీకు మళ్ళీ చూడాలి, అర్థం కావాలనిపిస్తే మళ్ళీ రిపీట్ చేయండి. సో మండేకి అట్లీస్ట్ అందరూ మినిమం 8 వీడియోస్ అయితే అవ్వాలి. 6 to 8, 12 అయిపోతే హ్యాపీ, గుడ్. ఈ 2 చూడండి. దీంతో పాటు వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను, అందరికీ ఈజీ అవుతుంది. కేవలం ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ టైపింగ్ 15 minutes per day. Communication 1 hour per day. Okay. 2 books. పేరు తెలుసు కదా. ఇదే ఫస్ట్ అసైన్మెంట్, ఫస్ట్ ప్రాక్టీస్. 16th batch practice or assignment on 29th April. ఇది మీకు వాట్సాప్ గ్రూప్లో వచ్చేస్తుంది. ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్లో ఎవరున్నారో వాళ్ళు దీని గ్రూప్లో యాడ్ చేయండి. నాకు ఈవినింగ్కి అప్డేట్ ఉండాలి. సో 7 important things done. Agile done. 2 big data videos completed. Just a small message in WhatsApp group before sleep. At least books వస్తే బుక్స్ I ordered for books. ఆల్రెడీ ఫిజికల్గా కొనేస్తే అంతే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మండే నుంచి ల్యాప్టాప్ తెచ్చుకోండి. విల్ స్టార్ట్ SQL మండే. రేపు SQL మీద జస్ట్ ఒక డెమో ఇస్తున్నాము. పవన్ సార్ ఇస్తారు డెమో. అయితే అటెండ్ అవ్వండి, లేకపోతే లేదు, ఇష్టం. బట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. క్లాస్ రూమ్కి వచ్చిన ఒక 7 important things వీడియో రిఫర్ చేయమంటారా అండి? ఏదండి? సారీ, 7 important things వీడియో రిఫర్ చేయమంటారా? రెఫర్ చేయండి. రికార్డింగ్ సెషన్స్. నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను కదా, రాసుకున్నారు కదా. Yes. అసలు ఆ వీడియో రెఫర్ చేయడానికి అంత అక్కడ వరకు వెళ్ళకపోతే గూగుల్లో జస్ట్ ఒక్కొక్కటి చూడండి. Okay. ఒక 15 minutes 20 minutes చూసి నోట్స్ రాసు. సో SQL స్టార్ట్ చేద్దాం.
మండే రోజు ఇన్స్టాలేషన్ కూడా చేయాలి. ఎక్కువ టైం ఇవ్వదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్రిస్మస్ హాలిడే, 31st హాలిడే, సంక్రాంతి హాలిడేస్. హాలిడేస్ని ముందు మనం కవర్ చేయాలి. మార్కెట్ బాగున్నప్పుడే ముందు క్విక్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు స్లోగా మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళాక హాలిడేస్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి ప్రాబ్లం. మీ బ్యాచ్కి ఈ థ్రెట్ ఉంది, మీ బ్యాచ్కి నెక్స్ట్ బ్యాచ్కి. హాలిడేస్ అనేది చాలా చాలా డేంజర్. ఒక్కసారి ఇంటికి వెళ్ళారంటే రాబుద్ది అవ్వదు, రాదు, నాకు తెలుసు. ఓకే గైస్, లెట్స్ టాక్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సీక్రెట్ బుక్ చదివితే ఇప్పుడు అందరూ థ్యాంక్స్ చెప్పేశారు. చదవలేదు కాబట్టి ఒకళ్ళే చెప్పారు థ్యాంక్స్. షూర్ అండి, థ్యాంక్స్. గ్రాట్యుటీ అనేది దాన్ని చూసి నేర్చు. సార్ రేపు క్లాస్ ఉందా సార్? రేపు SQL అండి 9:30కి డెమో కింద ఫస్ట్ సెషన్ కింద అటెండ్ అవ్వండి. ఆన్లైన్ అటెండ్ అయ్యే వాళ్ళు వచ్చింటారు. ఆన్లైన్లో వాళ్ళు వస్తారంటే రండి, నాతో మాట్లాడాలన్నా ఇన్స్టిట్యూట్ చూడాలనుకున్నప్పుడు వరకు రాని వాళ్ళు కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అండ్ అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్.